హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025ని దిమ్మ తిరిగే విధంగా ప్రారంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్. తనకు మాత్రమే సాధ్యమైన 250+ మళ్ళీ కొట్టేసి 286కి వెళ్ళారు. అండ్ వచ్చే మ్యాచ్ కూడా మళ్ళీ సేమ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ టీంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్స్ అయితే ఇంజురీస్తో ఉన్నారు. వచ్చే మ్యాచ్ కూడా ఒక పండగ అని చెప్పొచ్చు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్కెచ్ అయితే మామూలుగా లేదు. మనం రాజస్థాన్ రాయల్స్ మీదనే టీం ప్లేయింగ్ 11 చూసాం. యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పినట్లుగానే ఉంది. కాకపోతే రాహుల్ చహార్ ప్లేస్లో సిమర్జీత్ సింగ్ని పెట్టారు. అండ్ అనికేత్ వర్మ మనం చెప్పాం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారని, అదే విధంగా ఇచ్చారు. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ 11 అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది చూసే ముందు వచ్చే మ్యాచ్లో 300 కోసం ఎస్ఆర్హెచ్ 300 కోసం వెయిట్ చేసేవారైతే వీడియోను గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో ఏ ప్లేయర్ని ఇంకా తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సన్ రైజర్స్ హైదరాబాద్ అప్డేట్ కోసం అయితే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మెయిన్ బలం అయితే బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అయినా కూడా బౌలింగ్లో కూడా కొన్ని పాజిటివ్ అంశాలు కనిపించాయి. పోయిన మ్యాచ్లో హర్షల్ పటేల్ అండ్ ఆడన్ జంపా చాలా బాగా ఆడారు. నిజం చెప్పాలంటే వాళ్ళ బౌలింగ్తోనే కంట్రోల్ చేశారు. ప్రత్యర్థి టీం ఎంత చితకబాదింది ఎస్ఆర్హెచ్ని, అయినా కూడా 286 టార్గెట్, ఒక్క ఓవర్ వేస్ట్ అయినా కూడా దాన్ని చేయలేరు. అలాంటి టార్గెట్ని అయితే సెట్ చేశారు. దాంట్లో ఇషాన్ కిషన్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం స్పెషాలిటీ ఏంటంటే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా సేమ్ ఆడారు మళ్ళీ. సో వాళ్ళు అదే ఫామ్ కంటిన్యూ చేయబోతున్నారు ఈ సీజన్ అంతా అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో ఒకరు అవుట్ అయినా ఇషాన్ కిషన్ వచ్చాడు, కొత్తగా వచ్చాడు, ఆడతాడో లేదో అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే దాన్ని అతను దిమ్మ తిరిగే ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఒక సెంచరీ కొట్టేశాడు, 3rd ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ అతనికి చాలా ఇంపార్టెంట్ ఈ సెంచరీ. ముంబై ఇండియన్స్ వదిలేసింది, ఇండియా టీం వదిలేసింది, ఎన్నో అవమానాలు పడ్డాడు. కాబట్టి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ టీంలో అయితే ఒక్కరు అవుట్ అయితే ఇంకో ఆపద రెడీగా ఉంటుంది బౌలర్స్కి. రాజస్థాన్ రాయల్స్ లాంటి బౌలర్స్నే అంతలా చితకబాదేశారు. మరి ఎల్ఎస్జీ బౌలర్స్ ఎవరు బలి కాబోతున్నారో కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇషాన్ కిషన్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళిద్దరు కూడా వచ్చి తల ఒక 30 రన్స్ కొట్టారు. కానీ పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా సంతోషంగా అయితే వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అంత ఫైర్ వర్క్ అయితే చేయలేదు. కొట్టే టైంకే ఓవర్స్ లేకపోవడం వల్ల అవుట్ కావడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎస్ఆర్హెచ్లో ఇదే అడ్వాంటేజ్. ప్రతి బ్యాట్స్మెన్ చితకబడడానికి సిద్ధంగా ఉంటాడు. టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒకటే, మీరు సెంచరీ కొట్టినా అవుట్ అయినా హిట్టింగే మీరు చేయాల్సింది. డక్ అవుట్ అయినా పర్లేదు, మీరు అదే విధంగా ఆడుతూ ఉండండి అని ఫియర్లెస్ బ్యాటింగ్ అయితే ఇచ్చేశారు. మీరు ఆల్ అవుట్ అవుతారా, కొట్టరా, సో మీరైతే హిట్టింగ్ చేస్తూనే ఉండండి అని చెప్పే ఒక న్యూ స్ట్రాటజీ అన్నమాట ఇది. దాంతో చాలా సక్సెస్ అయింది ఎస్ఆర్హెచ్ టీం. అండ్ మిగతా టీమ్స్ కూడా ఇలా ఆడక తప్పని పరిస్థితిని అయితే కల్పించింది. అండ్ ఇక్కడ మనం థంబ్నెయిల్స్లో పెట్టినట్టు ఇంకో బ్యాట్స్మెన్ అయితే సిద్ధం చేస్తున్నారు. అతడు హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి అనికేత్ వర్మకు ఎస్ఆర్హెచ్ చాలా పెద్ద ప్రాముఖ్యత ఇవ్వబోతుంది. ఎందుకంటే అతడిలో హిట్టింగ్ అండ్ హ్యాండ్ పవర్ని కోచ్ గమనించాడు. మనం ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా గమనించి చెప్పాం ఇతడు ఎస్ఆర్హెచ్కు మరొక బిగ్ ప్లేయర్ కాబోతున్నాడు అని చెప్పి. ఒక 6 కొట్టాడు, ఎక్కువ బాల్స్ లేవు కాబట్టి త్వరగా అవుట్ అయ్యాడు. నిజం చెప్పాలంటే మనం చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్. అనికేత్ వర్మ అయితే నెక్స్ట్ ఎస్ఆర్హెచ్లో ఒక బిగ్ హిట్టర్, ఆల్మోస్ట్ హెన్రిచ్ క్లాసెన్ లాంటి హిట్టర్గా తయారు చేయాలని మేనేజ్మెంట్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే అతడికి పోను ఇంకా ఛాన్సెస్ ఇస్తారు. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో సడన్గా ముందొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అనికేత్ వర్మ కూడా అస్సలు మెల్లిగా ఆడాడు, అతను కూడా హిట్టింగ్ చేస్తాడు. అండ్ హిట్టింగ్ చేయడం కాదు, హ్యాండ్ పవర్ అయితే ఉంది. సో ఒకరు అవుట్ అయిన తర్వాత ఒకరు. సో ఆల్రెడీ ఇషాన్ కిషన్ అయితే సరిగ్గా సెట్ అయ్యాడు. అండ్ ఇంకొక ప్లేయర్ 6th డౌన్లో కనుక సెట్ అయినట్టయితే ఈ ఎస్ఆర్హెచ్ టీంని చూస్తే మిగతా టీమ్స్ గజగజ వణికిపోవాల్సిందే. సో ఇప్పుడు చాలామంది అంటున్నారు హైదరాబాద్ గ్రౌండ్ కాబట్టి ఆడుతున్నారని చెప్పి, చెన్నై అండ్ బెంగళూరు లాంటి గ్రౌండ్స్లో చూసుకుందామని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఇంకో మ్యాచ్ కూడా లక్నో సూపర్ జెయింట్స్తో కూడా హైదరాబాద్ గ్రౌండ్లోనే ఉంది. అనికేత్ వర్మ ఆ తర్వాత అభినవ్ మనోహర్ని ప్లేస్ చేశారు. ప్యాట్ కమిన్స్ వచ్చాడు, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ని అయితే ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్స్లో రాహుల్ చహార్ని కనీసం పెట్టలేదు ఇంతకుముందు మ్యాచ్లో. నెక్స్ట్ కూడా రాహుల్ చహార్కి పెద్ద అవకాశాలు అయితే ఇవ్వరు. కానీ ఇంపాక్టివ్ ప్లేయర్గా మీకు ఇచ్చినటువంటి ఆ 5 ఛాయిస్లు చూడండి ఎలా ఉన్నాయి. సచిన్ బేబీ అండ్ జయదేవ్ ఉనాడ్గఢ్, జిషాన్ అన్సారీ, ఆడన్ జంపా అండ్ వియాన్ ముల్లర్. సో బ్యాట్స్మెన్ అవసరమైతే బ్యాట్స్మెన్, బిగ్ హిట్టర్ అవసరమైతే బిగ్ హిట్టర్, స్లో బౌలర్ అవసరమైతే స్లో బౌలర్, స్పిన్నర్ అవసరమైతే స్పిన్నర్, ఎవరినైనా తీసుకునే విధంగా 5 సబ్స్టిట్యూట్స్ని అయితే ఇచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్ని. ఇది ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. దీంట్లో నుంచి ఆడన్ జంపన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. తన వంతు పాత్ర
తను పోషించాడు. అండ్ సిమర్జీత్ సింగ్ను కూడా బాగా క్యాచ్ చేశాడు కోచ్. సో సిమర్జీత్ సింగ్ మొదటి 2 ఓవర్లలో షాక్ ఇస్తాడు, సర్ప్రైజ్ ఇస్తాడు కాబట్టి అతన్ని అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అసలే ఆకలి మీద ఉన్నటువంటి వేటాడే సింహాల్లో ఉన్న బ్యాట్స్మెన్కి బౌలింగ్ వేయబోయే బౌలర్స్ ఎవరంటే మయాంక్ యాదవ్, వీళ్ళ టాప్ బౌలర్ అయితే ఇంజూరీ అయ్యాడు. అండ్ మోసిన్ ఖాన్ ఇంజూరీ అయ్యాడు, శార్దుల్ ఠాకూర్ అయితే వచ్చాడు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి స్టార్ట్ చేయబోయేది అయితే ఆవేష్ ఖాన్ అండ్ ఆకాష్ దీప్, వీళ్ళైతే ఉంటారు. అండ్ ఆవేష్ ఖాన్ కాస్త బౌన్సీ బాల్స్ వేస్తాడు, ట్రావిస్ హెడ్ ఇలాంటి వాళ్ళకు గట్టి సమాధానం అయితే చెప్తాడు. సో రాజస్థాన్ రాయల్స్ కంటే పెద్ద గొప్పగా ఏం లేదు బౌలింగ్. ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, శార్దుల్ ఠాకూర్ అండ్ వీళ్ళనైతే చిత కొట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ మిచెల్ మార్ష్ కూడా బౌలింగ్ వేయగలడు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ టీంని ఛాలెంజ్ చేసే బౌలింగ్ అయితే కనిపించట్లేదు. సో ఏదైనా లక్, ఏదైనా అదృష్టం ఉండి కొన్ని తొందరగా వికెట్లు పడ్డా చెప్పలేం, కానీ మొత్తానికైతే ఈ బౌలింగ్ ఆడేస్తారు. స్పిన్నర్స్ చూస్తే ఒక రవి బిష్ణోయ్ ఉన్నాడు. రవి బిష్ణోయ్ మంచి స్పిన్నర్, కానీ స్పిన్ ఆడడానికి అక్కడ హెన్రిచ్ క్లాసన్ లాంటి, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ షాబాజ్ అహ్మద్ కూడా ఉన్నాడు. సో మొత్తానికి బౌలింగ్ లైనప్లో అయితే మయాంక్ యాదవ్ లేపడు, వాళ్ళకు లోట్ అని చెప్పొచ్చు. మోసిన్ ఖాన్ కూడా లేడు. అండ్ మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్ స్టార్టింగ్ ఓవర్లో ఆవేష్ ఖాన్ అండ్ అదేవిధంగా ఆకాష్ దీప్. అండ్ అవసరమైతే షాబాజ్ అహ్మద్తోని వీళ్ళు ఇన్నింగ్స్ ఓపెన్ చేయిస్తారేమో నాకు డౌట్ ఉంది. స్పిన్నర్తోని ఖచ్చితంగా ఓపెన్ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ని ఎంత వేగంగా వేస్తే అంత గట్టిగా బాలడం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి అయితే అలవాటు. అండ్ ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ చూసినట్లయితే మీరు మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్, ఒక బిగ్ హిటర్ రిషబ్ పంత్ అండ్ నికోలస్ పూరన్ లాంటి డేంజరస్ హిటర్ అయితే ఉన్నాడు వీళ్ళ టీంలో. అదేవిధంగా వీళ్ళ టీంలో డేవిడ్ మిల్లర్ నాడు, ఒక మంచి బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండర్. సో వీళ్ళ టీంలో బలమైన లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ ఆయుష్ బదోని, సో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఒక ఆఫ్ స్పిన్నర్ వేసే బౌలర్ ఎస్ఆర్హెచ్లో ఉంటే చాలా బాగుండేది ఇంకా. అండ్ అదేవిధంగా ఐడెన్ మార్కరం, శార్దుల్ ఠాకూర్ వీళ్ళంతా కూడా బ్యాటింగ్ అయితే చేయగలరు. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్గా హర్షల్ పటేల్ చాలా బాగా ఆడాడు మొన్న. ఆ పేస్ వేరియేషన్స్తోని బ్యాట్స్మెన్ని కంట్రోల్ చేయడం, ఎప్పుడైతే ప్రత్యర్థి చేజ్ చేస్తారో అప్పుడు హర్షల్ పటేల్ డెఫినెట్గా మంచి బౌలింగ్ అయితే వేస్తాడు. అండ్ ఆడెన్ జంప కూడా చాలా బౌలింగ్ వేశాడు, మంచి బౌలింగ్. అండ్ మహమ్మద్ షమి ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నట్టయితే కనిపిస్తున్నాడు, ఫాస్ట్ వేస్తున్నాడు అండ్ స్వింగ్ వేస్తున్నాడు. సో ఓవరాల్గా మనకి ఇక్కడైతే లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ అయితే కాస్త డేంజరస్గా ఉంది. రిషబ్ పంత్, నికోలస్ పూరన్ అండ్ డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, ఐడెన్ మార్కరం, శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేయగలడు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా కొంచెం డేంజర్గానే కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే బిగ్ స్కోర్ వీళ్ళు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎస్ఆర్హెచ్కి అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఇంకా ఏ టీం కూడా ఇచ్చే ధైర్యం అయితే చేయదు. ఎందుకంటే ఆల్రెడీ 5 నెంబర్ వరకు చాలా బీభత్సమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. 6th ఒక కొత్త బ్యాట్స్మెన్ అయితే డెవలప్ చేస్తున్నారు. అతడు అనికేత్ వర్మ, ఇతనికి ఇంకా ఫ్యూచర్లో ఛాన్సెస్ ఇస్తారు. అభినవ్ మనోహర్ ఉన్నాడు ఇంకా. అండ్ అవసరమైతే వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వియాన్ ముల్లర్ని సిద్ధంగా పెడుతున్నారు. సో వియాన్ ముల్లర్ కూడా ఒక బిగ్ హిటర్. సో అతడు కూడా హిట్టింగ్ చేయగలడు. ఆల్మోస్ట్ 8-9 వరకు బ్యాటింగ్ని అయితే మెయింటైన్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లానింగ్ విషయంలో డానియల్ వెటోరీ పర్ఫెక్ట్ ప్లానింగ్ వేస్తున్నాడు. అండ్ క్యాప్టెన్స్ విషయంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పర్ఫెక్ట్ కెప్టెన్స్ అయితే చేస్తున్నాడు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ టీంకి అని చెప్పొచ్చు. అన్ని విధాల పాజిటివ్గా ఉంది, కాన్ఫిడెన్స్తో ఉన్నారు మొదటి మ్యాచ్ గెలిచి. అండ్ నెక్స్ట్ ఇంకో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో కూడా అలాంటి స్టార్టింగే వస్తుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డెఫినెట్గా లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకైతే చుక్కలు చూపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్.